హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈ పాడ్కాస్ట్లో స్పెసిఫిక్గా మెన్ అండ్ విమెన్కి సంబంధించినటువంటి బోన్ హెల్త్లో డిఫరెన్సెస్ ఉంటాయా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నాం. మనందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్లో హీస్ వెరీ 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 పాపులర్ అండ్ ఆయన రీల్స్ అట్లా వైరల్ అయిపోతూ ఉంటాయి. ప్రాబబిలీ ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి హీస్ ది బెస్ట్ గెస్ట్ అనిపించింది. అండ్ సో వీ బాట్ హిమ్ హియర్ టుడే ఫర్ ఆ పాడ్కాస్ట్. అండ్ హీ ఈస్ డాక్టర్ రవితేజ రెడ్డి గారు ఉన్నారు మనతో, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. హలో రవితేజ గారు, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ సార్, ఆల్ గుడ్ సార్, గ్రేట్ సార్. బేసికల్గా విమెన్ హెల్త్ని ఫోకస్ చేద్దామన్నది ఇంటెన్షన్. అందులో భాగంగా మగవాళ్ళకి బోన్ డెవలప్మెంట్ ఒకలా ఉంటుందా, ఆడవాళ్ళకి బోన్ డెవలప్మెంట్ ఒకలా ఉంటుందా అన్న దాంతో స్టార్ట్ చేసి ప్రత్యేకంగా విమెన్ రిలేటెడ్ ఈ పాడ్కాస్ట్ చేయాలి, ఎన్లైట్నింగ్ ఆన్ ది బోన్ హెల్త్ అన్నది మేము అనుకుంటున్న కాన్సెప్ట్. సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దట్ వే. ఓకే, టు స్టార్ట్ విత్ ప్యూబర్టీకి బిఫోర్ అండి, ఆడవాళ్ళలో బోన్ డెవలప్మెంట్ మగవాళ్లతో పోల్చుకుంటే ఏ రకంగా ఉంటుంది అండ్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? సో ప్యూబర్టీ ముందు పెద్దగా చేంజెస్ ఏమి ఉండవండి. సో లెటర్స్ ఇఫ్ యూ కన్సిడర్ చైల్డ్ బర్త్ నుంచి ఫస్ట్ 11 years వరకు కూడా మేల్లో టెస్టోస్టెరాన్ సర్జ్ వచ్చినా కూడా బోన్ డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కార్టిలేజ్ డెవలప్మెంట్ కానీ ఆసిఫికేషన్ సెంటర్స్ ఉండటం కానీ వెరీ సిమిలర్ ఉంటాయి. అయితే ఏంటంటే, సో నేచర్ ఏంటంటే మన విమెన్ని దే మేక్ విమెన్స్ బాడీ ఎమెనబుల్ ఫర్ చైల్డ్ బర్త్ కాబట్టి సో పెల్విస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో పెల్విస్ కొంచెం వైడర్ పెల్విస్ స్టార్ట్ అవడం, అది ఎప్పుడంటే ఇంకా ప్యూబర్టీ రీచ్ అవుతున్న కొద్దీ. సో ప్యూబర్టీలో వచ్చిన చేంజెస్లో ఫస్ట్ థింగ్ పెల్విస్ దగ్గర స్టార్ట్ అవుతుంది, వైడనింగ్ అవటం. ఎల్బోస్ దగ్గర క్యారింగ్ యాంగిల్ అంటారు. ఇప్పుడు అబ్బాయిలకు చేతులు ఇలా పెడితే స్ట్రైట్ ఉంటాయి, అమ్మాయిలకు కొంచెం ఇలా ఉంటాయి అనమాట. దిస్ టు బ్యాలెన్స్ అవుట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాలెన్స్ అవుట్ చేయడం. మీరు చూసుకోండి, అదే కదా చేద్దాం అనుకుంటున్నాను. అంతే, చూసారు కదా మీకు కూడా. ఇప్పుడు నాది ఇలా స్ట్రైట్ ఉంది కదా, మీరు అంటే ఇంటెన్షనల్ గా పెడితే ఇలా ఉంటుంది, బట్ అదర్వైజ్ ఇట్లా ఉంటుంది, అలా బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, దిస్ ఇస్ క్యారింగ్ యాంగిల్ అనమాట. విమెన్కి ఎక్కువ ఉంటుంది, ఎల్బోస్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఫర్ వన్ ఆఫ్ ది అడాప్టేషన్ ఫర్ చైల్డ్ బర్త్. సో దీనికి ఇవన్నీ కూడా ఇది వన్ ఆఫ్ దిస్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు పెల్విస్, చైల్డ్ బర్త్ అడాప్టేషన్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా బేసిక్గా నేచర్ ఏంటంటే విమెన్కి గర్భసంచి ఉంటుంది కాబట్టి పిల్లల్ని ధరించడానికి ఈ చేంజెస్ వస్తాయి. అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ముందు అంత స్పెసిఫిక్గా తెలియదు. విమెన్కి 13 yearsకి ప్యూబర్టీ వచ్చినప్పుడు అప్పుడు నెమ్మదిగా ఆ పెల్విస్ అనేది వైడెన్ అవ్వటము. దాని రకరకాల పెల్విస్ ఉంటాయి, గైనికాయిడ్ అని, ప్లాటిపాయిడ్ అని. ఆ పెల్విస్లు అన్ని రకరకాల పెల్విస్లు ఉంటాయి అనమాట. ఆ పెల్విస్ లాగా తయారవ్వడము. ఏదైనా సరే ఒక 9 month old బేబీ తల బయటికి రావడానికి పట్టేంత పెల్విస్ ఉంటుంది అనమాట. అలా తయారు చేస్తాడు దేవుడు, అలా వస్తుంది. అది ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్ 13 years నుంచి డెవలప్ అవుతుంటుంది. 13 to 18 ఇంకా ఎప్పుడైతే గ్రోత్ స్పాట్ ఆగిపోతుందో అప్పుడు దాకా. సెకండ్ థింగ్ ఏంటంటే, మేల్స్లో చూసుకుంటే దే డు నాట్ హ్యావ్ దట్ యూట్రస్ కాబట్టి, పిల్లలతో ఏం సంబంధం లేదు కాబట్టి దే ఆర్ మెంట్ టు బి ప్రొటెక్టర్స్. మేల్స్కి ఏమవుతుందంటే పెల్విస్ కొంచెం చిన్నగా పోయి ఇట్ ఈస్ మేడ్ మోర్ స్ట్రాంగర్ by the musculature around it. Right. So they have lesser content in the pelvis అనమాట. సో ఆ దానివల్ల ప్లస్ బ్లాడర్, యూట్రస్ రెండు చిన్నగా ఉంటాయి కాబట్టి, యూట్రస్ ఉండదు, సో బ్లాడర్ ఉంటుంది అంతే, అదొక్కటే కాబట్టి ఇంకా పెల్విస్ దగ్గర ఏంటంటే ఇట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్ టు మేక్ ద హ్యూమన్ వాక్ ఫాస్టర్, రన్ ఫాస్టర్. ఇదంతా ఏంటంటే జెనెటిక్ అడాప్టేషన్స్ అవి ఉండొచ్చు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇవల్యూషన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనము కోతుల నుంచి వచ్చాం. 10,000 years బ్యాక్ హ్యూమన్ ఎలా ఉండేది? We were all hunter-gatherers. Women used to bear child, they used to be protected by the men. So men had to run fast. ఇవన్నీ కూడా ఇవల్యూషన్ ఏమైందంటే దే హ్యాడ్ బెటర్ పెల్విస్, దే హ్యాడ్ బెటర్ థై బోన్స్, బెటర్ మజిల్స్ డౌన్ దేర్. సో అట్లా స్టార్ట్ అయింది. అప్పర్ బాడీకి వచ్చేసరికి మేల్స్కి ఏంటంటే టెస్టోస్టెరాన్ వల్ల ఆ 13 years దగ్గర సర్జ్ టెస్టోస్టెరాన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఉండదని కాదు, మేల్స్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది, విమెన్లో కూడా కొంచెం టెస్టోస్టెరాన్ ఉంటుంది, కానీ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇస్ హయ్యర్. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే విమెన్లో మనము అంత మస్కులారిటీ చూడం. విమెన్ జిమ్కి వెళ్ళినా కూడా ఈవెన్ ఇఫ్ దే పుష్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఆల్సో యూ స్టిల్ డోంట్ సీ దట్ మస్క్యులర్ డెఫినిషన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఫస్ట్ థింగ్, అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ట్రైనింగ్ మొడాలిటీస్. సో ఇప్పుడు మెన్లో అయితే మీరు ఆ మసిల్స్ ఎక్కువ చూస్తారు. దట్ ఈస్ ఆల్సో ఎ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. దట్ ఈస్ వాట్ గాడ్ హెస్ గివెన్ అస్. సో వీఆర్ సపోజ్ టు బి లైక్ ఇన్ అ గేమ్ ఆఫ్ చెస్, వీఆర్ pawns అనమాట. వీఆర్ సపోజ్ టు గో ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ డై, బట్ విమెన్ ఆర్ సపోజ్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ బికాస్ దే ఆర్ ద క్వీన్స్. సో అట్లా ఎప్పుడైనా సరే విమెన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు ద సొసైటీ అండ్ దే నీడ్ టు బి ప్రొటెక్టెడ్.
అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా రాజ్యం చూసుకుంటే సోల్జర్స్ ఎప్పుడు బయట ఉంటారు కదా. కరెక్ట్ సో మెన్ ఆర్ సోల్జర్స్ అంతే. మనకి మా ఫంక్షన్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది సొసైటీ, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఉమెన్. అట్లా స్టార్ట్ అయింది అనమాట. దట్ ఈస్ హౌ ఇవల్యూషన్ ఇస్. సో విమెన్ ఆర్ మోర్ ఆఫ్ అ థింకింగ్ కేపబిలిటీస్. వాళ్ళకి థింకింగ్ కేపబిలిటీస్ ఎక్కువ ఉంటే దానివల్ల వాళ్ళకి ఈ మస్కులర్ టెండెన్సీస్ తక్కువ ఉంటాయి. బట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఎనీ లెసర్, దే ఆర్ మోర్ జనరల్స్ ఇన్ ఎ వార్. సో వాళ్ళకి మస్కులర్ కేపబిలిటీస్ తక్కువ ఉంటాయి, బోన్ పెయిన్స్ అనేవి కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ యాజ్ వీ ప్రోగ్రెస్ 13 to 18 years అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఏమవుతుందంటే నవ్ డేస్ ఎస్పెషలీ లాట్ ఆఫ్ అస్ డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ యాజ్ మచ్ యాజ్ వీ డిడ్ బిఫోర్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, అవర్ డెస్క్ జాబ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అవర్ ఫుడ్ కంటెంట్ అయి ఉండొచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటాము. సో అంతకుముందు ఏంటంటే మనం ఇంటి దగ్గర అమ్మబెట్టిన ఫుడ్ తినటం వల్ల తెలుసో తెలియకో అన్ని న్యూట్రియన్స్ వచ్చేవి, ఎస్పెషల్లీ ప్రోటీన్స్ వచ్చేవి. అమ్మ మనకు రోజు పప్పు పెట్టేది, సో ప్రోటీన్స్ వచ్చేసేవి అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనం రోజు పిజ్జా బర్గర్లు తింటాము, జెప్టోలో ఆర్డర్ చేసుకోవటము, స్విగ్గీలో ఆర్డర్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్ న్యూట్రియంట్స్ రావట్లేదు. మన హంగర్ తీరుతుంది కానీ యాక్చువల్ న్యూట్రియంట్స్ రావు. ఇది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బోత్ మెన్ అండ్ విమెన్. బట్ వై విమెన్ మోర్? బికాజ్ విమెన్ ఏంటంటే దే ఆర్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రోటీన్స్ రాకపోతే, పర్ఫెక్ట్గా కాల్షియము, వైటమిన్ డి, మెగ్నీషియం, ఈ 3 న్యూట్రియంట్స్ కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఇవి రాకపోతే దేర్ బాడీస్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు లూజ్. అంటే ఇప్పుడు ఒక 25-year-old మేల్ 25-year-old ఫీమేల్తో కంపేర్ చేస్తే ఇఫ్ యూ గివ్ దెమ్ బ్యాడ్ ఫుడ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, a 25-year-old ఫీమేల్ విల్ సఫర్ మోర్ దాన్ a 25-year-old మేల్. ఓకే, దట్స్ ద సింప్లెస్ట్ డిఫరెన్స్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ విత్ ప్యూబర్టీ. ఇంకా సో బేసికల్గా ప్యూబర్టీ ఏజ్ రీచ్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏవైతే ప్రాపర్గా బాడీలో ఎక్కువ హై లెవెల్లో ఉంటే గ్రోత్ స్పర్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో బోన్ డెన్సిటీకి ఎలా రిలేట్ అవుతుంది ఈస్ట్రోజన్ హార్మోన్? అంటే ప్రాపర్ బోన్ డెవలప్మెంట్ కావచ్చు, బోన్ ఫార్మేషన్ కావచ్చు, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఈస్ట్రోజన్? అంటే జస్ట్ ఈస్ట్రోజన్ ఉండదండి, ఈస్ట్రోజన్ గ్రోత్ హార్మోన్ కూడా ఉంటుంది, థైరాయిడ్, మళ్ళీ అది కూడా థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. ఈ 3 ఒక సైకిల్లా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, కొంతమందికి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటప్పుడు కొన్నిసార్లు గ్రోత్ హార్మోన్ సప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే హైట్ తగ్గుతారు, ఫుల్ హైట్కి రారు. సో ఈస్ట్రోజన్ కరెక్ట్ క్వాంటిటీలో ఉంటే కనుక బోన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్. బోన్ కంటెంట్ ఆర్ బోన్ డెన్సిటీ, మీరు అన్నట్టు ఆ బోన్ డెన్సిటీ ఇస్ ఆప్టిమమ్గా ఉంటుంది. అదే కనుక ఈస్ట్రోజన్ లేదు అండ్ ఈజ్ ఈస్ట్రోజన్ ది ఓన్లీ వే ఆఫ్ డెవలపింగ్ బోన్ అంటే దట్ ఈస్ నాట్ ట్రూ. బికాజ్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ పాత్వే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈస్ట్రోజన్ ఉంటే బోన్ డెవలప్మెంట్ అవుతుందా అని కూడా చెప్పడానికి ఉండదు. బికాస్ గ్రోత్ హార్మోన్ ప్లేస్ ఎ బిగ్ రోల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, మోర్ దెన్ ఈస్ట్రోజన్ ఆర్ టెస్టోస్టెరాన్. గ్రోత్ హార్మోన్ వల్ల ఈ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. మనకి ఈస్ట్రోజన్ వల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఈస్ట్రోజన్ ల్యాక్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఆఫ్టర్ 40, వెన్ యువర్ యూటరస్ ఇస్ షింకింగ్, ఆ టైంలో మనకి ఈస్ట్రోజన్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు యూజువల్గా అమ్మాయిలు రైట్ టైంకి వాళ్ళకి ప్యూబర్టీ రాకపోయినా, లేకపోతే పీసీఓఎస్ ఉన్నా, లేకపోతే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, వాళ్ళకి ఫ్యూచర్లో బోన్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి అని అనుకోవచ్చా? నో, అట్లా అనుకోవడం సంబంధం లేదు. సంబంధం కాదు, అట్లా అనుకోవడం లేదు. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎ కాజల్ రిలేషన్షిప్. ఇది ఉంటే అది వస్తుందని ఏం రూల్ ఏం లేదు. వాళ్ళకి లేకపోయినా కూడా వస్తాయి కొంతమందికి. కొంతమంది పీసీఓఎస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కూడా బోన్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉండరు. అంటే ఇట్స్ నాట్ దట్ దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో బేసికల్గా అండి గ్రోయింగ్ ఫేజ్లో ఆడపిల్లలు మేబీ ప్యూబర్టీ తర్వాత నుంచి ఒక 20 years వరకు కనుక చూసుకుంటే లైఫ్ స్టైల్ చాయిసెస్ కానీ, లేకపోతే తీసుకోవాల్సిన ఫుడ్ కానీ, ఏం తీసుకుంటే, ఏం చూస్ చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళ బోన్ హెల్త్ డిప్లీట్ అవ్వకుండా ఉండడానికి కానీ, లేకపోతే ఫ్రాక్చర్స్ జరగకుండా ఉండడానికి కానీ, లేకపోతే ఈ మోకాళ్ళ నొప్పులు, ఆస్టియోపోరోసిస్, నడు నొప్పులు ఇవన్నీ రాకుండా ఉండడానికి గ్రోయింగ్ ఏజ్లో ఎవ్రీ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? గ్రోయింగ్ ఏజ్ అంటే లెటెస్ ఏ ప్యూబర్టీ నుంచి ఒక 20-25 అనుకోండి. సో ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్. ఇట్స్ ఆల్వేస్ ఆర్గానిక్ న్యూట్రిషన్. ఆర్గానిక్ న్యూట్రిషన్ అంటే మీ ఫుడ్ తినేటప్పుడు ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఇవి ఆన్ ఏ డైలీ బేసిస్ తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? మన బాడీ వెయిట్ ఎంత? లెటెస్ ఏ వీఆర్ 50 kgs బాడీ వెయిట్ ఉందనుకో, అప్పుడు 50 grams అంటే 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ కావాలి. కార్బోహైడ్రేట్స్ అసలు మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ చూసినా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మీరు ఏ తిన్నా దాంట్లో కొంచెం కార్బ్స్ ఉంటాయి, క్యాలరీస్ వస్తాయి, అది అసలు కౌంట్ చేయకూడదు. ఈ ప్రోటీన్ కౌంటే చేసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ తిన్న వాళ్ళకి, ప్రోటీన్స్ తీసుకుంటున్న వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్లో అది కూడా దే టెన్ టు హ్యావ్ మోర్ హీలింగ్ కెపాసిటీ. ఫస్ట్ థింగ్ దే టెన్ టు బి మోర్ స్ట్రాంగర్, ఎస్పెషల్లీ ఉమెన్. మనకి ఏమవుతుంది ఇండియాలో ఏంటంటే మనకి అనాదిగా పాలు తాగిపించేస్తారు, ఇట్లా అన్ని ఇదే దిస్ ఇస్ ద వండర్ పిల్ అన్నట్టు అందరికీ పాలిస్తూ ఉంటారు.
ఇట్ ఈస్ గుడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. న్యూట్రిషన్ ఈజ్ నాట్ ఇనఫ్ అనమాట. సో ఎస్పెషలీ వెన్ యూ ఆర్ వర్కింగ్ అవుట్, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హోమ్, you should make sure that you have at least 1 gram of protein per kg of your body weight. If you are 40, you need 40 grams. If you are 50, you need 50 grams. For sure, that's a given anamata inga ante. That is same for both men and women. Women lo, because you don't take this amount of protein, your ability to emotante breakdown is higher. అచ్చా. So అందుకని we have to take extra amount of protein is also good. Not a problem. ఎస్పెషల్లీ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అన్నది ఒక పరంగా కరెక్టే అని అనుకున్నా, బట్ మోస్ట్ ఆఫ్ ది విమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డైటింగ్ కానీ, నాకు తెలిసి మీరు అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ మదర్ లావ్ అయిపోతారు, తగ్గించి తినండి, ఇలాంటి మదర్స్ ఇప్పటి సొసైటీలో కూడా ఇంకా ఉన్నారు. పిల్లలకి కావాల్సినంత పెడతారా పెట్టరా అంటే 3 పూట్ల తిని పెరిగిన వాళ్ళం ఏమనుకుంటే, ఈ జనరేషన్ మామ్స్ ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ పెట్టట్లేదు. మేబీ రాత్రిపూట సూప్స్ తాగి పిల్లలు లావైపోతారేమో, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా ఉండట్లేదు, ఓవర్ వెయిట్ ఉంటారేమో అని చెప్పి ఫుడ్ తగ్గించిన సినారియోస్ చాలా చూస్తున్నాం. సో డైటింగ్ వల్ల కావచ్చు, ఆర్ ఏదైనా ఈటింగ్ డిజార్డర్స్ వల్ల కావచ్చు, ప్రాపర్గా కనుక ఫుడ్ తీసుకోకపోతే వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లుంటుంది అంటారు? అంటే ఐఎమ్ యాక్చువల్లీ షాక్డ్ అది. అవునా? ఎందుకంటే మీరే కొత్తగా వింటున్నారా? నేను మా మమ్మీ ఇప్పుడు కూడా ఒక ముద్ద తక్కువ తినచ్చు కదా, లావ్ అయిపోతావు అంటారు, కానీ బట్ స్టిల్ ఐ డెంట్ నో దట్ ఇట్లా మదర్స్ ఆర్ గోయింగ్ టు నాట్ గివ్ ప్రాపర్ ఫుడ్ అని. అంటే నాట్ గివ్ ప్రాపర్ ఫుడ్ కన్నా సొసైటల్ నార్మ్స్ ఏవైతే ఆ స్ట్రక్చర్స్, ఆ ఫిజిక్ ఏదైతే ఉందో, ఈవెన్ మామ్స్ ఆర్ ఈక్వల్లీ కాషియస్ అబౌట్ దేర్ గర్ల్ చిల్డ్రన్ అని చెప్పబోతున్నాను. దట్ ఈస్ ట్రూ. ఐ థింక్ లాట్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ ది లవ్వే కావచ్చు, కడుపు మాడుస్తారు అని నేను అనట్లేదు. బట్ ఈ డైటింగ్ ఏదైతే అంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయడం వేరు, పేరెంట్స్ వెనకాలండి పిల్లలు లావైపోతున్నారు కాబట్టి మనం తగ్గించి పెట్టాలి అన్న ఒక సెన్స్ ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నా అంటున్నా. బట్ ఐ వుడ్ ఐ కెన్ డెఫినెట్లీ అగ్రీ విత్ ఇట్, బికాస్ అవర్ లైఫ్ రన్స్ ఆన్ పర్సెప్షన్. మనం ఎలా ఉన్నాం అన్న దానికన్నా కూడా పక్కన మనం ఎలా చూస్తాడనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని దట్ ఈస్ ట్రూ. అంటే డస్ దట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ హెల్త్ ఇన్ ది ఫ్యూచర్ కమింగ్ డేస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. డెఫినెట్లీ ఇట్ బి దేర్ ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు ఒక మదర్ వితౌట్ ప్రాపర్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్, ఒక డైటీషియన్ సజెషన్ తీసుకోకుండా తక్కువ పెట్టడం స్టార్ట్ చేశారనుకోండి, ఏం తక్కువ పెడుతున్నారో తనకి తెలియదు. ఇప్పుడు రోజుకి 3 సార్లు తినే పాపకి 2 సార్లు పెడితే కనుక గ్రోయింగ్ ఏజ్లో షీల్ గోయింగ్ టు క్యాలరీ డెఫిసిట్, షీల్ గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ మ్యాల్న్యూట్రిషన్కి వెళ్తారు కదా. అప్పుడు డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టు ఎమెనోరియా అంటే మిస్డ్ పీరియడ్స్ రావటము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు యాక్చువల్లీ కంట్రోల్ దేర్ చిల్డ్రన్స్ డయట్, వాళ్ళ లుక్స్ అవన్నీ కూడా చైల్డ్హుడ్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఎ డైటీషియన్ ఒపీనియన్. ఈ ఏజ్కి 15-year-old గర్ల్, షీఈస్ వేయింగ్ సమ్వేర్ అరౌండ్ 45-50 kilos. ఈ ఏజ్కి ఏ డైట్ పెట్టాలి, ఏది పెట్టకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఇవన్నీ అంటే మన దగ్గర ఎంతో సైన్స్ ఉంది, రీసెర్చ్ చేస్తే ఎంతో దొరుకుతుంది. సెల్ఫ్గా మనము ఒక డెసిషన్ తీసుకునే బదులు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ తీసుకుని ఇవి తినచ్చు, ఇవి తింటే బెటరు, ఈ ఏజ్కి కొంచెం ఒబీస్ ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇవి తగ్గించుకోండి. అండ్ ఇట్ టేక్స్ వెరీ లెస్ టైం బికాజ్ 1 tweak ఈజ్ ఇనఫ్. పిల్లలకి, పెద్దోళ్ళకైతే చాలా కష్టం, కానీ పిల్లలకి తొందరగా ట్వీక్ చేసుకోవచ్చు, తొందరగా రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఐ వుడ్ సజెస్ట్ దిస్ ఈస్ ద కండిషన్ వేర్ మదర్స్ ఆర్ వాంటెడ్లీ నాట్ లెటింగ్ పీపుల్ ఈట్ బికాస్ దే వాంట్ దెమ్ టు బీ హెల్దీ. ఇట్ ఈస్ బెటర్ టు గో టు అ డైటీషియన్, గెట్ దట్ హెల్త్ అడ్వైస్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్. అంతే. డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా బోన్స్ పాడవుతాయి, డెఫినెట్గా పీపుల్ ముందు బోన్స్ ఏంటంటే అక్కడ ఒక మదర్ ఇంటెన్షన్ ఆ చైల్డ్ ఒబేజ్ అవ్వకూడదు అన్నది ఉండొచ్చు కాక, బట్ మీరు అన్నట్లు సొంత ఒపీనియన్ తీసుకొని అంటే రాత్రిపూట ఏ ప్రోటీన్ ఫుడ్ పెట్టే బదులు ఏ ఇడ్లీ పెట్టడమో ఉప్మా పెట్టడమో వల్ల దానివల్ల ఫ్యూచర్లో బోన్ ఇంపాక్ట్ ఉంటుంది అని మీరు అంటున్నారు. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే బోన్ ఇంపాక్ట్ ముందు వేరే చేంజెస్ కూడా వస్తాయి. రైట్. బోన్ ఆ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ స్కెలిటన్ ఏదైతే ఉందో ఇట్ టేక్స్ అ హిట్ లాస్ట్ అనమాట. ఆ హిట్కి వచ్చే ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఇట్లాంటి డైట్స్ ఈవెన్ వేరెన్ యువర్ అన్సూపర్వైజ్డ్ డైట్స్ అంటారు వీటిని. అన్సూపర్వైజ్డ్ డైటింగ్ చేసినప్పుడు వెన్ యూర్ నాట్ షూర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ బికాస్ దెర్ విల్ బి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎస్పెషలీ ఫర్ విమెన్. మీరు అట్లా ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది ఇదే ప్రాబ్లము డైట్ సరిగ్గా తీసుకునే వాళ్ళకి దే ఎండ్ అప్ విత్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి సరిగ్గా రావు. అది కూడా ఏంటంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మ్యాల్న్యూట్రిషన్. ఒక సైడ్ మ్యాల్న్యూట్రిషన్, ఇంకో సైడ్ ఎక్సెస్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ రెండు ఉన్న వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ విల్ బీ ప్రాబ్లమాటిక్ అనమాట. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ బిఫోర్ యూ ఈవెన్ థింక్ ఆఫ్ బోన్ హెల్త్ ఎక్సెట్రా,
డూ నాట్ పుట్ యువర్ చైల్డ్ అట్ రిస్క్ బై నాట్ గెటింగ్ ఎ ప్రాపర్ ఒపీనియన్. సో స్లోలీ కమింగ్ టు నెక్స్ట్ ఏజ్ గ్రూప్ అండి. ఇప్పుడు వర్కింగ్ విమెన్ స్టేజ్కి వద్దాం. సపోజ్ 25 నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఆ ఏజ్లో సెడెంటరీ జాబ్స్, డెస్క్ జాబ్స్ చేసే రెగ్యులర్ విమెన్ కంప్లైంట్ చేసే ప్రాబ్లం నాడు నొప్పి. మేబీ అది గంటలు కూర్చొని ఆ సెడెంటరీ వర్కింగ్ అవర్స్ వల్ల కావచ్చు. సో ఇది తప్పదు అని అనుకున్నప్పుడు దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా, ఇది చేస్తే అట్లీస్ట్ కొంచెం నీ బోన్ని కాపాడుకోవచ్చు అని అనుకునే ప్రాక్టీసెస్ ఏ ఉంటాయి, రొటీన్స్ ఏ ఉంటాయి? సో మీరు అన్నట్టు ఎవ్రీబడి ఇన్ ది ఐటీ కంపెనీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ కమ్ విత్ బ్యాక్ ఏక్, నెక్ పెయిన్, ఇవి చాలా కామన్గా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ విమెన్కి ఏం చెప్తామంటే వీ ఆస్ దెమ్ టు చెక్ హౌ దే సిట్ అట్ ద డెస్క్ అనమాట. డెస్క్లో కూర్చోడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే బాడీ మొత్తం డెస్క్ మీద తీసుకుపోయి ఎల్బోస్ డెస్క్ మీద ప్లాంట్ చేయాలి. ప్లాంట్ చేసి అప్పుడు మనం కూర్చుంటే కనుక మన హెడ్ వెయిట్, అప్పర్ బాడీ వెయిట్ ఎల్బోస్లోంచి డెస్క్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వన్ వే ఆఫ్ సిట్టింగ్. ద సెకండ్ వే ఆఫ్ సిట్టింగ్ ఈజ్ గోయింగ్ బ్యాక్. కంప్లీట్గా మన అప్పర్ బాడీ వెయిట్, చెస్ట్ వెయిట్ అంతా కూడా చైర్ మీద వేసుకుని మొత్తం ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ని ముందు తీసుకురావాలి. అండ్ యూ షుడ్ హ్యావ్, మీ ఇప్పుడు ఐ లెవెల్ చూసుకుంటే కనుక ఐ లెవెల్ షుడ్ బి హాఫ్ ఆఫ్ యువర్ సిస్టమ్. మన స్క్రీన్ ఏదైతే ఉంటుందో స్క్రీన్లో హాఫ్ ఐ లెవెల్ దగ్గర రావాలన్నమాట. అంటే పైన ఇంత ఉండాలి ఇంకా స్క్రీన్. అట్లా చేస్తే దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. సో దీస్ ఆర్ ది 2 సింపుల్ ట్విక్స్. ఫస్ట్ ఈజ్ ఐదర్ గో ఫార్వర్డ్ completely put your weight on the elbows and make the elbows flat on the desk, or go backward completely, make sure that your upper body is always rested on the chair. That's it. These are the simplest things. Other than that, have calcium every day. There is no such calcium tinte kidney stones వస్తాయా, కాల్షియం ఎక్కువ తినడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని ఏం లేదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా కాల్షియం టాబ్లెట్స్ మనకి మెడికేషన్ షాప్లో దొరుకుతాయి. నార్మల్గా వేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఒక వన్ మంత్ వేసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏం రావు. నేనేం చెప్తానంటే చాలామందికి ఇప్పుడు హెల్త్ టాక్స్ ఇస్తూ ఉంటాం ఐటీ కంపెనీస్లో, వాళ్ళకి నేను 3 చెప్తాను. ఇందాక చెప్పినట్టే కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, ఈ 3 డైరెక్ట్గా మీరు కొనుక్కుని మీరు వేసుకున్నా కూడా ఏం అవ్వదు. 1 మంత్ కాల్షియం వాడచ్చు, 1 మంత్ వైటమిన్ డి వాడచ్చు, 1 మంత్ మెగ్నీషియం వాడచ్చు. ఓన్లీ 1 మంత్ వాడితే సరిపోతుందా అండి? నెక్స్ట్ అది చెప్తున్నాను. అదే నెక్స్ట్ ఏంటంటే ఒక డ్రగ్ హాలిడే ఇవ్వాలి. మీకు తెలియదు కదా, మీ అంతా మీరు వేసుకుంటున్నారు, మీకు తెలియదు కాబట్టి బాడీకి ఒక హాలిడే ఇవ్వండి. డ్రగ్స్ ఏం వేసుకోవద్దు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే బాడీ డీటాక్స్ చేస్తుంది మిమ్మల్ని. మళ్ళీ ఇంకో 1 మంత్ వేసుకోవచ్చు. సో అట్లా ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు, ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చు. ప్రాబ్లీ ఒక ఇయర్లో ఒక 3 to 4 times ఇలా చేసుకోవచ్చు. ఎంత వైటమిన్ డి తీసుకోవాలండి? కొంతమంది ఆ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్, సో ఆ చిన్న బాటిల్ ఉన్న వైటమిన్ డి అది వారానికి ఒకటి అంటారు, కొంతమంది నెలకొకటి అంటారు. అసలు ఆ వైటమిన్ డి ఎంత తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి? వైటమిన్ డి అనేది డైలీ రిక్వైర్మెంట్ మనకి ఒక 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుందండి. 1500 to 2000 అంతే, చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎవరికైనా డెఫిషియన్సీ ఉంటే కనుక అప్పుడు 60,000 అని చెప్తాం. డెఫిషియన్సీ ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని లెస్ దాన్ 20 మనకు ఆ మెట్రిక్ ఉన్నప్పుడు అప్పుడు మనం వైటమిన్ డి అనేది 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వారానికి ఒకటి వేసుకోమని చెప్తాం. కొంతమంది 10 కన్నా తక్కువ ఉండొచ్చు, అప్పుడు ఇంజెక్షన్ కూడా పెట్టాల్సి వస్తుంది. 6 lakh యూనిట్స్ ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. అది 97% ఆఫ్ ఇండియన్ క్లయింటెల్, ఇండియన్ పాపులేషన్లో అందరికీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎవరో రేర్గా బాగా హెల్తీగా ఉండడము, ఆ వైటమిన్ డి నార్మల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 97%లో కూడా మనము మెయింటెనెన్స్ డోస్ కింద 2000 స్టార్ట్ చేయము. ఎప్పుడైనా సరే థెరాప్టిక్ డోస్ అంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్సే స్టార్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ విమెన్కి ఎక్కువ ఉంటుంది. విమెన్కి ఎప్పుడు ఈ వైటమిన్ డి అనేది 3 months పెడతాం అనమాట. వారానికి ఒక టాబ్లెట్ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పెడతాం. అయితే ఇది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి అంటే ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఐటీ జాబ్ చేసేవాళ్ళు who don't have actually problems ఏం లేవు, బట్ ఫర్దర్గా ఏమైనా ఐటీ జాబ్స్ అనే కాదు, అసలు జనరల్గా ఒక 30+ ఉమెన్కి కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటారు, వైటమిన్ డి తీసుకుంటారు. వైటమిన్ డి ఎక్కువ తీసుకోకూడదు అని ఎక్కువ వింటూ ఉంటాం. అసలు అవసరం లేదు అని చెప్తారు. వారానికి ఒకటి వేసుకోవాలా లేకపోతే నెలకొకటి వేసుకోవాలా? అసలు హౌ డు వీ హ్యావ్ టు యూజ్ వైటమిన్ డి? ఫర్ ఎనీ విమెన్ హూస్ 30 to 45 అనుకోండి, ఎవ్రీ డే వైటమిన్ డి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్ గుడ్ ఇనఫ్. చాలు, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. యూ కెన్ టేక్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 2 months ఎట్ ఎ స్ట్రెచ్. ఓకే. ఆఫ్టర్ దట్ గివ్ అ బ్రేక్ ఆఫ్ 1 month, మళ్ళీ వేసుకోవచ్చు. మీకు బోన్ పెయిన్స్ వస్తున్నాయి ఊరికనే అంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది డెఫిషియన్సీ. ఎట్లా ఉంటుంది అంటే మీరు కూర్చున్నారు, ఏం పని చేయలేదు ఈరోజు, అయినా కూడా మీకు రిస్ట్ పెయిన్స్ వస్తాయి. ఆర్ చిన్న పనులు చేయగానే బ్యాక్ ఏక్ వస్తుంది. యూ నో దట్ యూ నాట్ బీన్ ఇంజర్డ్, బట్ యూ స్టిల్ ఫీల్ యూఆర్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ బాదరింగ్ యూ. దట్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి వైటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దెన్ యూ విల్ నో ప్రాపర్ డెఫిషియన్సీ. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ మెయింటెనెన్స్ కోసము, హెల్త్ కోసము, బికాస్ వైటమిన్ డి ఈజ్ అ వండర్ పిల్. ఇట్ యాక్చువల్లీ సాల్వ్స్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హెయిర్ ఫాల్ ఆపుతుంది, ఫెటీగ్ తగ్గిస్తుంది, మజిల్ వీక్నెస్ తగ్గిస్తుంది. సో వీటన్నిటికి కూడా వైటమిన్ డి తీసుకోవచ్చు. ఓకే. సో ఆ వైటమిన్ డి అనేది ఎస్పెషల్లీ విమెన్లో హెయిర్ ఫాల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది వైటమిన్ డి వల్ల.
there are people who say that once they took vitamin D, the thickness of their hair increased. వావ్. సో అందుకని వైటమిన్ డి ఈజ్ ఎసెన్షియల్. కంటిన్యూస్గా 2 months తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. యూ కెన్ జస్ట్ గో టు మెడికల్ షాప్, వైటమిన్ డి 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లీస్ట్ డోస్ అది తీసుకుని రోజు ఒకటి వేసుకుంటా ఉంటే ఏమవ్వదు. బట్ 2 అసలు ఆ months వైటమిన్ డి అనేది అందరిలో డెఫిసిట్గానే ఉంటుంది కదండి. ఇప్పుడున్న పాపులేషన్లో అట్లీస్ట్ మేబీ సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఏమైనా ఉందా అండి రూల్? ఒక 10 నిమిషాలు ఎండలో నుంచాలి ఎస్పెషలీ మగవాళ్ళు అయితే 20 నిమిషాలు ఉంచాలి, ఆడవాళ్ళు అయితే 10 నిమిషాలు ఉంచాలి, అట్లా ఏమైనా చెప్పగలరా? అంటే రూల్ అయితే ఒక 10 to 15 minutes. సో ద బెస్ట్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్ అరౌండ్ 3 to 4 o'clock. 3 to 4 o'clock in the afternoon. దట్ ఈస్ వెన్ యువర్ రేస్ అనేది స్లాంట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మీకు యూవీ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ అంత ఈజీ కాదు కదా. పొద్దున్నే మనం వెళ్ళినప్పుడు మనకు అంత సన్ ఏం రాదు, ఎక్స్పోజర్ రాదు. సో అందరికీ మనము సన్ ఎక్స్పోజర్ చేయమని చెప్తాం. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ మ్యాండేటరీ దట్ యూ షుడ్ గెట్ ఎక్స్పోజ్, బట్ ఇట్ ఇస్ నాట్ దట్ రోజు వెళ్ళి బయట నుంచి ఉండడం ఏమి ఉండదు. ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే మనం వీ హ్యావ్ మూవ్డ్ ఓవర్ ఫ్రమ్ చాలా ఇవల్యూషన్ వచ్చింది కాబట్టి ఐ విల్ ఆల్వేస్ సే టేక్ పిల్స్. దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ థింగ్స్ అనమాట. ఇవి డ్రగ్స్ కూడా కాదు, ఇవి ఏంటంటే సింథటిక్స్. దీస్ ఆర్ జస్ట్ వైటమిన్ సప్లిమెంట్స్. అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సో వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే బెటర్ అని చెప్తాను. సరే, యూ వాంట్ టు గో ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు సన్, వెల్ అండ్ గుడ్, బట్ విల్ యూ గెట్ దట్ మచ్ ఆఫ్ వైటమిన్ డి బికాస్ ఆఫ్ జస్ట్ దట్ వన్ థింగ్? నో. మళ్ళీ మీరు డైట్ కూడా తీసుకోవాలి, కరెక్ట్గా మీకు కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఉన్న డైట్ ఫాలో అవ్వాలి. అసలు వైటమిన్ డి ఏ డైట్లో ఉంటుందండి? ఎవరైనా వైటమిన్ డి అంటే సన్ రైజ్ అనే చెప్తారు. వైటమిన్ డి ఏ ఫుడ్లో ఉంటుంది అసలు? ఫిష్లో ఉంటుంది, సాల్మన్. వెజిటేరియన్ చాలా తక్కువ. ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ మోర్ ఇన్ అ నాన్ వెజిటేరియన్ డైట్ ఉంటుంది. సో సాల్మన్లో బాగా ఎక్కువ ఉంటుంది వైటమిన్ డి. సివిసి వైటమిన్ డి అదే అంటే కొన్ని కైండ్స్ ఆఫ్ బ్రాకలీలో ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ అంటే మనకి ఈజీలీ అవైలబుల్ ఫుడ్లో ఉండదు, అది ప్రాబ్లం. మనం వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తెచ్చుకుంటే మనకు వైటమిన్ డి వస్తుంది గ్యారెంటీ లేదు. అందుకని దాని బదులు వైటమిన్ డి టాబ్లెట్లు వేసుకోవడం బెటర్. దానివల్ల నష్టం లేదు, నష్టం అయితే లేదు. జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది ఆడవాళ్ళకి, అది చాలా ఇంపార్టెంట్. అదే అంటున్నా కదా, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ మార్కెట్ వైటమిన్ డి టు యంగ్ విమెన్ బై సేయింగ్ జుట్టు బాగా అవుతుంది అట్లీస్ట్, అందుకని వేసుకోండి. బై ప్రోడక్ట్ ఇస్ బోన్ హెల్త్, అంతే. ఓ వావ్. అసలు వైటమిన్ డి జుట్టుకి పనికి వస్తుంది అని ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. నిజంగా పనికి వస్తుంది. ఓకే, సో విమెన్ అదర్ రెగ్యులర్ ప్రాబ్లమ్ బీయింగ్ థైరాయిడ్ కానివ్వండి, ఈ పీసీఓఎస్ కానివ్వండి, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ బోన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందా? సో థైరాయిడ్ మాట్లాడదాం ఫస్ట్. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి అంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రూవెన్ థింగ్, బట్ వీ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ విత్ హైపోథైరాయిడ్ హూ హ్యావ్ బోన్ పెయిన్స్. లెట్ అస్ సే మీరు 45 years, మీ కొలీగ్ ఎవరో 45 years, సేమ్ ఏజ్ గ్రూప్. మీకు థైరాయిడ్ లేదు, తనకు థైరాయిడ్ ఉంది, తనకి బోన్ పెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీ స్టిల్ డోంట్ నో వై. మేబీ ఆ కాల్షియం, వైటమిన్ డి మెటబాలిజం ఎక్కడో ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై ది ల్యాక్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ఇది మళ్ళీ ఏంటంటే హైపోథైరాయిడ్ ఉండి ఎవరైతే థైరాయిడ్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకు కూడా ఉంటుంది, ఆ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో యూఆర్ హైపోథైరాయిడ్, యూఆర్ టేకింగ్ మెడికేషన్, యువర్ థైరాయిడ్ లెవెల్స్ ఆర్ నార్మల్, యెట్ యూ హ్యావ్ బోన్ పెయిన్స్. సో దట్ ఈక్వేషన్ వీ స్టిల్ ఆర్ నాట్ షూర్ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్. బట్ కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి ఈ మూడిటి ఎఫెక్ట్ అయితే పడుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బోన్ పెయిన్స్ ఎక్కువగానే వస్తాయి, అదైతే ఉంది డెఫినెట్లీ. సో వాడిని ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ ప్రొటెక్షన్కి ఏం సింపుల్, మళ్ళీ వెళ్ళి కొనుక్కోవడం, వైటమిన్ డి వేసుకోవడం, కాల్షియం వేసుకోవడం, అంతే. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఆ డ్రగ్ హాలిడే ఇవ్వకుండా లైఫ్ లాంగ్ వైటమిన్ డి, కాల్షియం వాడుతూ ఉండొచ్చు అంటారా? వాడుతూ ఏం కాదు, నథింగ్. వైటమిన్ డి అండ్ కాల్షియం వెరీ నార్మల్ థింగ్స్. మెగ్నీషియం మాత్రం స్టాప్ చేయాలి, అట్లేం లేదు. మెగ్నీషియం అనేది అసలు యాక్చువల్లీ డెఫిషియన్సీ ఉండదు. సో మెగ్నీషియం ఏంటంటే యూ విల్ బెటర్ హ్యావ్ టు చెక్ యువర్ బ్లడ్ లెవెల్స్ ఎట్టుందని. దాని ప్రకారం మనకు ఈజీలీ అవైలబుల్ మెగ్నీషియం సప్లిమెంట్స్ దొరుకుతాయి. సో 42 mg per kg బాడీ వెయిట్ ఉండాలన్నమాట. సో అట్లా అంత ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. కొంతమందికి డెఫిషియన్సీస్ ఉంటాయి, బట్ రేర్ మెగ్నీషియం డెఫిషియన్సీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ హైపోథైరాయిడ్ వాళ్ళకి మోర్ దాన్ మెగ్నీషియం వాళ్ళకి ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ గివ్ కాల్షియం అండ్ వైటమిన్ డి, స్టిల్ there are scenarios where they're still painful. We still don't know why. So hypothyroid and bone pains are very common, and supplementing them with calcium and vitamin D is good. Lifelong not required. ఒక 2 months వేసుకుని ఆపితే బెటర్ అవుతారు. మళ్ళీ ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడితే అండి, ప్రెగ్నెన్సీలో రెగ్యులర్గా ఒక ఉమెన్ తీసుకోవాల్సినటువంటి కాల్షియం, వైటమిన్ డి ఇంటేక్ కన్నా కూడా ఇంకా కాల్షియం రిక్వైర్మెంట్ డబల్ కావాలి వాళ్ళకి అని విన్నాం కదా. సో వాళ్ళు ఎంతెంత తీసుకోవాల్సి ఉంటుంది కాల్షియం అండ్ విటమిన్ డి? కాల్షియం కన్నా కూడా వైటమిన్ డి మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే వైటమిన్ డి బాడీలో ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది. మనం తినే ఫుడ్లో కాల్షియం ఉంటుందండి. ద ప్రాబ్లమ్ ఇస్ కాల్షియం గట్లోకి వెళ్ళిన తర్వాత అబ్జార్బ్ కాదు. అప్పుడు వైటమిన్ డి ఉంటే ఆ అబ్జార్ప్షన్ కూడా అయిపోతుంది అనమాట. సో మెగ్నీషియం ప్లేస్ ఎ గుడ్ రోల్ ఇన్ దిస్. సో కాల్షియం, వైటమిన్ డి ఉన్నా కూడా గట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళకపోవడం కారణం మెగ్నీషియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. సో బట్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషల్లీ వాట్ వీ
tend to give is, we don't, because there's a baby coming inside, we don't exactly load them with drugs or anything. We just take ఒక్క వైటమిన్ డి తప్ప మిగతాది ఏది మేమైతే సజెస్ట్ చేయం. ప్లస్ వీ ఆస్ ద గైనకాలజిస్ట్ టు టేక్ ఓవర్ ద కేస్, విల్ ఆస్ దెమ్ టు డూ ఇట్ అనమాట. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ అన్నెసరీ వీ లోడెడ్ దమ్ విత్ సమ్ కాల్షియము, లేకపోతే ఇంకో డ్రగ్ ఏదో ఇచ్చి దానికి ఏమైనా ప్రాబ్లం అవడం ఎంత వేస్ట్. సింపుల్గా వైటమిన్ డి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ వీక్ ఫర్ 3 months, దట్స్ ఇట్. ఇంతకన్నా ఏం అవసరం లేదు. ప్రెగ్నెన్సీలు కూడా, ప్రెగ్నెన్సీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ 2-3 monthsలో ఉన్నప్పుడు దెన్ ఈవెన్ రిక్వైర్మెంట్ ఇంక్రీజెస్. ఎందుకంటే అప్పుడు పెల్విస్ ఇంకా వైడ్ అవుతూ ఉంటుంది, ఆ బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు వైటమిన్ డి మళ్ళీ ఒక డోస్ ఇచ్చుకోవచ్చు. బట్ అదర్ దెన్ దట్ నాట్ రిక్వైర్డ్. సో బేసికల్గా ఒకసారి ప్రెగ్నెన్సీ ఫేస్ చేస్తే ఒక ఉమెన్కి తన బోన్ హెల్త్ చాలా మటుకు డిప్లీట్ అవుతుంది అని విన్నాం. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ అయినా లేకపోతే మల్టిపుల్ టైమ్స్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా సరే ప్రతిసారి ఒక లేడీ ప్రెగ్నెంట్ అయింది అని అంటే ఆ 10 year కంప్లీట్ అయ్యేసరికి బోన్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్, ప్రతిసారి బోన్ డిప్లీషన్ జరుగుతూనే ఉంటుందా? ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. సో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒక మదర్కి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1.5 to 2 years టు గెట్ బ్యాక్ టు అట్లీస్ట్ 70-80% ఆఫ్ నార్మల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బోన్స్, ఇట్స్ అబౌట్ ఎవ్రీ ఆర్గన్ సిస్టమ్ ఇన్వాల్వ్డ్. సో బోన్ హెల్త్ అనేది పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలామంది విమెన్కి ఒక 18 months దాకా కూడా పాలిఆర్థ్రాలజీ ఉంటుంది. దీన్ని పోస్ట్ పార్టమ్ పాలిఆర్థ్రాలజీ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట నొప్పి ఉంటుంది, ఎందుకో తెలియదు కారణం, ఏమి ఇంజురీ ఉండదు కానీ పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటే సమ్ పీపుల్ సే ఇట్ ఈస్ బికాస్, సమ్ స్టడీస్ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బేబీస్ బ్లడ్ స్టిల్ ఇన్ ది బాడీ, ఇట్ ఈస్ అన్ ఇమ్యూన్ రియాక్షన్ అంటారు. సమ్ పీపుల్ సే ఇట్ ఈస్ బికాస్ ఇంత పెద్ద ట్రామాటిక్ ఈవెంట్లోంచి బయటకు వచ్చారు కాబట్టి బాడీ రికవర్ అయ్యే టైంకి ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఇనఫ్ న్యూట్రియంట్స్ కాబట్టి పెయిన్ వస్తుంది అంటారు. కాజ్ నాట్ నోన్ ఎట్. అయితే వాట్ క్యాన్ యూ డూ? ఇప్పుడు చాలామంది మదర్స్ ఫస్ట్ 6 months అయితే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు. 6 months వరకు మనకి పెయిన్ కిల్లర్స్ పెట్టడానికి ఉండదు, ఏమీ ఇవ్వడానికి ఉండదు. వాళ్ళు చాలా పెయిన్తో వస్తారు, వచ్చినప్పుడు మనం పారాసెటమాల్ తప్ప ఏమి ఇవ్వలేం. అదొక్కటే కొంచెం సేఫ్ డ్రగ్ అనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ 6 months or 8 months బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తారో అప్పటి నుంచి వీ కెన్ లోడ్ దెమ్ అనమాట. వీ కెన్ లోడ్ దెమ్ విత్ పెయిన్ కిల్లర్స్ ఫర్ అట్లీస్ట్ ఒక 7 to 10 days పెయిన్ తగ్గించడానికి. దెన్ బోన్ హెల్త్ కోసం అన్ని మెడికేషన్స్ అన్ని పెట్టుకోవచ్చు. కానీ ఆ బోన్ డిప్లీషన్ జరగడం అనేది ఫ్యాక్టేనా అండి ప్రెగ్నెన్సీలో? డిప్లీషన్ అనకూడదు, ఇట్ ఈస్ నాట్ డిప్లీషన్ యాజ్ సచ్. బోన్ క్వాలిటీ అట్లనే ఉండొచ్చు, బట్ బికాస్ ఆఫ్ బాడీ చేంజ్ వల్ల ఏమవుతుందంటే బోన్ మీద ప్రెషర్ పడుతుంది. అంతేగాని పర్సే ఫ్రాక్చర్స్ అవుతాయా అట్లాంటి క్రైటీరియా అయితే ఉండదు. యూ డోంట్, వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ పెయిన్ ఈజ్ నాట్ దేర్, but quality of the bone is not affected. It is not affected. It is not affected. Physiological changes that they have that pain. యూజువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా మదర్స్ బోన్ హెల్త్ చాలా తగ్గిపోతుంది, చాలా పాడైపోతుంది అని అంటూ ఉంటారు. ఇది వింటాం. యూ హ్యావ్ టు టెల్ మీ ఇఫ్ ఇట్ ఇస్ అ మిత్ ఆర్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ప్రాస్ ఏంటి, కాన్స్ ఏంటి? అంటే డెఫినెట్లీ బేబీకి అది చాలా మంచిది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మదర్ పర్సెప్టివ్లో ఆలోచిస్తే ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అ మదర్ ఆర్ బ్యాడ్ ఫర్ అ మదర్? It is good for a mother and it is not affecting bone health. There is no myth in that. It doesn't affect. బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం వల్ల డైరెక్ట్గా కూడా బోన్ డిప్లీషన్స్ కానీ అట్లాంటిది ఏం జరగదు. క్వాలిటీ ఆఫ్ బోన్ ఇస్ ద సేమ్. వాట్ హ్యాపెన్స్ ఇస్ కొంచెము ఈ పొజిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాట్ వీసీ, ఐ టెల్ యూ వాట్ వీసీ. మదర్ ఏమవుతుందంటే బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఒక లెవెల్ ఆఫ్ యాంగిల్లో పట్టుకుని కూర్చుంటారు కదా, దానివల్ల అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. బట్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద పొజిషన్. అదే మీరు బేబీని కొంచెం పైకి ఎత్తుకుని ఆర్ ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటే కనుక, అప్పర్ బ్యాక్ స్ట్రైట్ ఉంటే కనుక, దెన్ ఇట్ ఇస్ ఈజీ. సో we see a lot of people in the first 1 or 2 months coming with severe upper back pain. That is not because of బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారు కాబట్టి బాడీలో ఏమైనా హార్మోనల్ చేంజెస్ వచ్చి బోన్ క్వాలిటీ తగ్గిపోవడం కాదు. అది మోర్ ఆఫ్ పొజిషనల్ ప్రాబ్లమ్ అంతే. ఇంకోటి ఏం చూస్తామంటే ఫస్ట్ 6 months ఆర్ 8 months ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత సేక్రోఇలియాక్ పెయిన్ చూస్తాం. అంటే లోవర్ బ్యాక్ ఇంకా కింద పెయిన్ చూస్తూ ఉంటాం. అదేంటంటే బాడీ ఈస్ కమింగ్ బ్యాక్, ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ సెల్ఫ్ అనమాట. అప్పుడు కూడా ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. But still, it is not because of breastfeeding that these pains are happening. It is completely because of positional changes. It is because of physiology that these things are happening. So, breastfeeding cheyakodu ani eppudu cheppanu. Breastfeeding is a good thing. It's good for mother also. It's good for mother also. So, ఇప్పటి వరకు అది ఏదైతే దాని వల్ల ఏమైనా నష్టం జరుగుతుంది అని అనుకున్నారో అది కంప్లీట్ మిత్ మాత్రమే. నష్టమే ఉండదండి. మనం ఇప్పుడు సైన్స్ ఇంత అడ్వాన్స్ అయినా కూడా ఎన్నోసార్లు నాకు అనిపించేది ఏంటంటే 50 years బ్యాక్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ బెటర్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. అబ్సల్యూట్లీ అగ్రీడ్. సో మన మదర్స్, మన గ్రాండ్ మదర్స్ చేసినవి దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. మై గ్రాండ్ మదర్ 78 years old, షీ స్టిల్ వాకింగ్, షీ ఇస్ హ్యాపీ, మై మామ్ ఇస్ గుడ్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వాళ్ళందరూ చేశారు కదా, అండ్ దే ఆర్ మల్టిపుల్ లోడ్స్. ఓకే, సమ్ టైమ్ దే హ్యాడ్ 5 to 7 kids ఆల్సో.
దే కంప్లీట్లీ ఫైన్. దే యూస్ టు డూ ఇట్ టిల్ 70-80 years ఫుల్ గట్టిగా అంటే ఇన్ ద సెన్స్ ఒక మనిషి ఎంత గట్టిగా ఉండగలుగుతారో, ఎంత స్ట్రాంగ్ ఉండగలుగుతారో అంత స్ట్రాంగ్ ఉన్నారు విమెన్ ఆ టైంలో. ఇప్పుడు మనము ప్రతిదానికి ఒక సోషల్ మీడియాలో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకుని అది దానికి అసలు ఏమి ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ వర్బల్ డయేరియా అనమాట. కానీ మెంటల్గా ఇట్స్ కాన్స్టిపేషన్. మెంటలీ దిస్ నథింగ్ దేర్. బట్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే I personally feel that our older traditions were much better. We shouldn't base our knowledge or experience on everything that is Western. మనం ఏమి చూసినా యూఎస్ నుంచో యూకే నుంచో చేసుకుంటాం. వాళ్ళకే ఏం తెలియదు అనిపిస్తుంది, వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదనిపిస్తుంది. సో బేసికల్గా అండి ఈ పెరిమెనోపాజ్ స్టేజ్లో బాడీలో విమెన్ హార్మోన్ తగ్గిపోతూ ఉండడం వల్ల ఈజీగా బోన్స్ డెలికేట్ అయిపోతూ ఉంటాయి, ఫ్రాక్చర్స్కి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది అని అంటారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దట్? ఇట్ ఇస్ ట్రూ, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఈస్ట్రోజన్ కంటెంట్ తగ్గుతుంది. సో కాల్షియం, వైటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అంటే బేసికలీ క్వాలిటీ ఆఫ్ బోన్ తగ్గుతుంది అనమాట. 100 grams ఆఫ్ బోన్ తీసుకుంటే దాంట్లో బోన్ మెటీరియల్ కన్నా కూడా కెనాల్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల బోన్ లుక్స్ గుడ్, చూడటానికి బాగానే ఉంటుంది కానీ బ్రిటిల్ ఉంటుంది, పట్టుకుంటే ఇరిపేటట్టు. బట్ దట్ హ్యాపెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓకే ఇప్పుడు మనకి ఈరోజు పీరియడ్స్ ఆగిపోయినాయి కదా రేపటి నుంచి బోన్ వీక్ అవుతుంది అంటే అట్లా ఉంటుంది. ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అనేది లెటెస్ట్ సే సంబడి ఈజ్ హిట్టింగ్ మెనోపాజ్ అట్ 48 అనుకోండి, 46 నుంచి అనుకుంటే ఒక 2-3 years ఈ గ్రాడ్యువల్గా చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, పార్ట్ ఆఫ్ ఏజింగ్. బట్ ఇట్స్ ఆల్సో దాట్ ఇట్స్ నార్మల్. ఇట్స్ నార్మలే కానీ ఫ్రెజైల్ బోన్స్ అవ్వకుండా ఉండడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో మీరు పెరిమెనోపాజల్ ఏజ్లో బోన్స్ ఫ్రెజైల్గా ఉండకూడదు అంటే ముందు వెనెవర్ యు ఆర్ యంగర్ యూ హ్యావ్ టు హిట్ ద జిమ్, యూ హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్. ఇవి ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ కాదు, స్విమ్మింగ్ కాదు, కార్డియో కాదు, ఇట్లాంటివి కాదు. ప్రాపర్గా వెయిట్ ట్రైనింగ్ చేయాలి. మేబీ స్విమ్మింగ్ యాక్చువల్లీ హెల్ప్స్. బట్ వెయిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఈ బోన్ పెయిన్స్ తర్వాత తక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఎక్కడైతే మజిల్ బోన్కి అటాచ్ అవుతుందో అక్కడ బోన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో మీరు ఎంతవరకు మజిల్ ట్రైనింగ్ చేస్తారో బోన్ అంత హెల్దీ ఉంటుంది. ఎప్పుడు చిన్నప్పుడు నుంచి చేశారనుకోండి లైఫ్ లాంగ్ అది ఎఫెక్ట్ అవుతుంది. మీరు సడన్గా ఇప్పుడు 40 years వచ్చినాయి నేను జిమ్కి వెళ్ళి ఇప్పుడు బోన్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి అని రియలైజేషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చేయలేరు కదా పాపం. చేసినా కూడా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే కదా. ఇప్పుడు మరి ఆ బోన్ పెయిన్ మీద మనం అటు ఇటు చేసి దానికి ఏమైనా డ్యామేజ్ చేసుకోవడం కన్నా కూడా ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ప్రివెంట్ చేసుకోవడం బెటర్. సో ఇఫ్ యూ ఆర్ లైక్ లెట్ us say you are 35 now and you've never been to the gym, it is better you hit the gym and do weight training చేయాలి. మన లైఫ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా లైఫ్లో ఎదగటానికి మెంటల్గా ఒక రెసిస్టెన్స్ కావాలి. ఊరికనే ఎదగం, ఏదో ఒక అడ్డంకి ఉంటేనే ఎదుగుతాం, అది మెంటల్ రెసిస్టెన్స్. ఫిజికల్లీ బాడీ అన్న బోన్స్ అన్న బాగుంటానికి ఫిజికల్ రెసిస్టెన్స్ కూడా కావాలి. ఫిజికల్ రెసిస్టెన్స్ ఉంటేనే బోన్స్ విల్ బి హెల్దియర్, బాడీ విల్ బి హెల్దియర్. అందుకనే రెసిస్టెన్స్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య చాలామంది అంతకుముందు కార్డియో, ఈ ఫిట్నెస్, కల్ట్, HIIT ఇవన్నీ చేసేవాళ్ళు. బట్ నౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు ప్రాపర్ జిమ్ అనమాట. అగైన్ వెయిట్ ట్రైనింగ్ చేయడానికి. వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏంటంటే మన హార్ట్ రేట్ ఎక్కువ కావద్దు, ఇట్ ఇస్ అండర్ కంట్రోల్ అండ్ యూఆర్ ఆల్రెడీ పుషింగ్ వెయిట్. సో లాంజివిటీ ఉంటుంది. ఏదైనా సరే చేసేటప్పుడు సూపర్విజన్ ఉండాలి. ఎందుకంటే మన తెలియని పని ఎవరినో హెల్ప్ తీసుకుని చేయాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్, జిమ్ బెటరా యోగా బెటరా? నన్ను అందరు తిడతారేమో. ఐ వుడ్ సజెస్ట్ జిమ్ ఇస్ బెటర్. బికాజ్ యోగా అంటే చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళు. చిన్నప్పుడు అంటే నాట్ సెయింగ్ 5 or 6 years old. when somebody picks up an activity at 18 or 20 and they're passionate about it, let it be yoga or gym, both are good when they are older also. ఎందుకంటే their bodies have been trained for it. If you are starting yoga at 40-45, make sure that you start it slow. ఒకటే రోజు 10 సూర్య నమస్కారాలు చేసేస్తాను, మొత్తం ఆసనాలను ఈ రోజు చేసేస్తానంటే ఏదో ప్రాబ్లం వస్తుంది. సేమ్ థింగ్ విత్ జిమ్ ఆల్సో ఇన్ ఏ వే. మీరు జిమ్కి వెళ్ళి ఈ రోజే మొత్తం అన్ని బాడీ మసిల్స్ చేస్తానంటే నెక్స్ట్ డే వెళ్ళరు మళ్ళీ. సో నా ఒపీనియన్లో జిమ్ బెటర్. ఎందుకంటే యోగాలో అన్ని జాయింట్స్ మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి. బట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ యోగా సిన్స్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ సిన్స్ యువర్ యంగ్ ఏజ్, యోగా ఇస్ ఫైన్. సో బేసికల్గా అండి మన బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, బోన్ టర్నోవర్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ 35-45 ఏజ్ గ్రూప్లో మనకి ఏమైనా టెస్ట్లు ఉంటాయా? ఫస్ట్ టైం బ్లడ్ టెస్ట్ ఉంటాయండి. కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, ఈ 3 ఉంటాయి. అది కాకుండా డెక్సా స్కాన్ ఉంటుంది. స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. అది ఏజ్ నుంచి బెటర్ స్కాన్ చేయించుకుంటూ ఉండాలి అంటే మేమైతే స్కాన్ ఎప్పుడు రాయం. ఐ డోంట్ రైట్ అ డెక్సా స్కాన్ అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఈస్ యాక్చువల్లీ బోన్ పెయిన్స్ ఫర్ అ పర్సన్. ఆ ఏజ్కి లెట్ us say మీరు 35 అనుకోండి, నాట్ యూ బట్ ఎనీబడి హూస్ 35, we don't expect bone pains for them, right? We even if they come to us first, మనం ఏం చేస్తాం, బోన్ పెయిన్స్ ఉంటే అంటే వితౌట్ యాక్చువల్లీ చెకింగ్ బ్లడ్ టెస్ట్ ఆల్సో
మనం వైటమిన్ డి టాబ్లెట్స్ పెట్టేస్తాం, ఒక 1 మంత్ చూడండి అని చెప్తాం. బికాస్ వీ డోంట్ వాంట్ ఓవర్ ఇన్వెస్టిగేట్ ఆల్సో. అది కూడా ఎవ్రీథింగ్ ఇస్ అ బర్డెన్ టు ద పేషెంట్ కదా, డబ్బులు పోతూ ఉంటాయి. సో తగ్గిపోయింది అనుకోండి వదిలేస్తాం. బట్ 2-3 టైమ్స్ ఇదే పేషెంట్ ఏ కారణం లేకుండా బోన్ పెయిన్స్ వస్తున్నారు, వైటమిన్ డి చెక్ చేసినా కూడా తగ్గట్లేదు అంటే ఇన్ ద సెన్స్ వైటమిన్ డి ఇచ్చినా కూడా పెయిన్స్ తగ్గట్లేదు అంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకుంటాం ఫస్ట్. మనం ఇచ్చిన వైటమిన్ డి ఇచ్చిన తర్వాత కూడా డెఫిషియన్సీ ఉందంటే డోస్ పెంచుకుంటాం. అయినా కూడా బోన్ పెయిన్స్ తగ్గట్లేదంటే దెన్ విల్ గో ఫర్ అ డెక్సా స్కాన్. అప్పుడు మనకి యాక్చువల్లీ యంగ్ ఏజ్లో ఆస్టియోపోరోసిస్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. 40-41కే అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ విమెన్ ఆల్సో, మేల్స్లో కూడా చూస్తున్నాం. సో అది ఈజ్ అ వరీసమ్ ప్యాటర్న్ అనమాట. సో యంగ్ ఏజ్ ఆస్టియోపోరోసిస్ రావడం అనేది డెక్సా స్కాన్ తెలిసిపోతుంది మనకి. ఆ స్కాన్ మొత్తం హిప్ దగ్గర కానీ స్పైన్ దగ్గర కానీ వ్రిస్ట్ దగ్గర కానీ చూస్తుంది. ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందా అండి డెక్సా స్కాన్? హాస్పిటల్స్ అన్నింటిలో ఉంటుంది అండ్ అన్ని డయాగ్నోస్ సెంటర్స్లో ఉంటుంది. ఇట్స్ నాట్ వెరీ కాస్ట్లీ ఆల్సో. అది చేసేసుకోండి. అది చేసుకుని మీకు దాంట్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మనం ఇంటర్ప్రిట్ చేస్తాం అనమాట, చేసి చెప్తాం. సో ఒక 100 మందితో కంపేర్ చేస్తే మీకు తక్కువ ఉంది, లేకపోతే 100 మందితో కంపేర్ చేస్తే మీకు అట్లనే ఉంది అని ఉంటుంది. జనరల్గా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండరు. అంటే ఆస్టియోపోరాటిక్ ఇండివిజువల్స్ కన్నా కూడా ఎవ్రీబడి ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఆస్టియోపీనియా అంటాం. అంటే నార్మల్ బోన్ డెన్సిటీ కన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ శాతంలో ఉంటారు. వాళ్ళకి మనం మళ్ళీ కరెక్షనే పెడతాం అంతే. సో ఆ సిచ్యువేషన్ ని మనం కరెక్ట్ చేసుకోవచ్చా? ఆస్టియోపీనియా సిచ్యువేషన్ కెన్ బి కరెక్టెడ్ అండ్ బోన్ పెయిన్స్ కెన్ బి అవాయిడెడ్? Yes, we can correct osteoporosis also. Oh wow. We have to correct osteoporosis. It is our duty to do that. ఎందుకంటే ఆస్టియోపోరోటిక్ ఉన్నప్పుడు ఏజ్ రిలేటెడ్ అనుకున్నా కాదనుకున్నా ఎనీ మైనర్ ట్రివియల్ ట్రామా కెన్ కాజ్ అ ఫ్రాక్చర్, ఎస్పెషల్లీ ఇన్ దోస్ ఏరియాస్. హిప్ దగ్గర, స్పైన్ దగ్గర, వ్రిస్ట్ దగ్గర ఇట్లాంటి చోట్ల చిన్న ఫాల్స్ కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి. మేము చెప్తున్నాం కదా, ఐ హావ్ సీన్ అ 43-year-old మేల్, హెల్దీ అనిపించాడు ఎవ్రీథింగ్, బట్ హీ హ్యాడ్ అన్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ ఆఫ్ ది వ్రిస్ట్. వెరీ అన్లైక్లీ అనమాట. చిన్న ఇంజురీ, జస్ట్ స్లిప్ అయ్యి, ఇప్పుడు మీరు చేయిని స్లిప్ అయ్యి కింద చేతితో ఆపుకుంటారు కదా, వీ కాల్ ఇట్, దానికే ఫ్రాక్చర్ అవడం అనేది వీ డోంట్ సీ అనమాట. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ నౌ డేస్ వీఆర్ సీయింగ్ దట్ ఆల్సో. సో ఈ ఆస్టియోపోరోసిస్ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వైటమిన్ డి, కాల్షియం పెడతాం, తర్వాత వీ హ్యావ్ హార్మోన్స్ ఆల్సో. బిస్ఫాస్ఫినేట్స్ ఉన్నాయి, ఇట్లాంటి టాబ్లెట్స్ చాలా ఉంటాయి. బిస్ఫాస్ఫినేట్స్, పారాథార్మోన్, వీ హ్యావ్ ఒలిమాబ్స్ అని ఇవి కూడా ఉంటాయి అనమాట, మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో దేర్ ఇస్ అ ప్లెథోరా ఆఫ్ డ్రగ్స్. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ సో మెనీ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ టు ట్రీట్ ఆస్టియోపోరోసిస్. యూ షుడ్ నో వెన్ టు కమ్ దేర్. అంటే అండ్ యూ షుడ్ ఆల్సో, ద పేషెంట్ షుడ్ ఆల్సో బీ వెరీ ఏంటంటే ప్రొయాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు బోన్స్ అరిగిపోతాయి అని అంటుంటారు కదండి, అది కూడా ఆస్టియోపోరోసిస్ ఏనా? అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. అది ఏజ్ రిలేటెడ్, అది ఆస్టియో ఆర్థరైటిస్. అచ్చా అచ్చా. ఆస్టియోపోరోసిస్ ఇస్ డిఫరెంట్. Osteoporosis can be cured. Yes. Osteoarthritis is dependent upon the age and individual to individual అది వేరీ అవుతుంది అంటారు. అంటారు కదా సార్, మీరు ఏదో ప్లెథోరా ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అని అంటే అడగాలనిపిస్తుంది. నిజంగా ట్యాబ్లెట్స్ వేసుకుంటే గుజ్జు పట్టడాలు, నిజంగా ట్యాబ్లెట్స్ వేసుకుంటే మోకాళ్ళ అరుగుదల ఆగిపోవడాలు, ఇవన్నీ కూడా పాసిబుల్లా? సైన్స్ హెస్ ఇవాల్వ్డ్ సో మచ్. ఎస్, సైన్స్ హెస్ ఇవాల్వ్డ్ అండ్ దేర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ నో. అంటే స్టేజ్ బట్టి మీరు మొత్తం మోకాలంతా అరిగిపోయి బోన్ రాసుకుంటూ అసలు ఏమాత్రం గుజ్జు లేకపోతే అక్కడ మనం టాబ్లెట్స్ ఏం పనిచేయవు, అక్కడ ఏమి పనిచేయవు. మోకాలు అరిగిపోయినాయి, 75 ఏజ్, మోకాలు 2 అరిగిపోయినాయి, ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే కుదరదు. లేదు, బట్ యు ఆర్ ఇన్ లెట్ us say you are 55 to 60 years old, ఇప్పుడిప్పుడే బోన్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే నీ పెయిన్ స్టార్ట్ అయింది ఆర్ హిప్ పెయిన్ స్టార్ట్ అయింది. మనం ఎక్స్రే తీసుకుంటే కనుక గ్రేడేషన్లో ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్. యూ సీ దట్ దేర్ ఇస్ ఇనఫ్ గ్యాప్. ఆ స్కోరింగ్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే కనుక గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 కాదు, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉంది అనుకుంటే దెన్ దేర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్స్. వీ గివ్ మెడికేషన్స్. అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎవరికి కూడా ఎంత బ్యాడ్ స్టేట్లో ఉన్నా కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అయితే చేయాలండి, నా ఒపీనియన్ అది. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అనేవి హార్ట్ ఆపరేషన్ లాగా కాదు. హార్ట్లో ఏంటంటే అది ఎమర్జెన్సీ. అది ఎనీ డిలే మైట్ కాజ్ డెత్. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ద డాక్టర్స్ టు యాక్ట్ ఫాస్ట్ ఫర్ దెమ్. బట్ నీ రీప్లేస్మెంట్ ఆర్ నీ పెయిన్స్ ఆర్ నాట్ లైక్ దట్. నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి లాట్ ఆఫ్ పీపుల్, అట్లీస్ట్ ఇప్పుడు నా దగ్గర 100 మంది వస్తే 90 మందికి నేను ఫస్ట్ మెడికేషన్సే పెడతాను, ట్యాబ్లెట్సే పెడతాను, ఇంకా ఇంజెక్షన్స్ కూడా పెట్టను. ట్యాబ్లెట్స్ పెట్టిన వాళ్ళకి బెటర్ కాకపోతే అప్పుడు ఇంజెక్షన్స్ అవన్నీ సజెస్ట్ చేస్తాం. ఇవి ఇచ్చిన తర్వాత కూడా బెటర్ కాకపోతే అప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి ఒక 6 to 8 months పడుతుంది. నాతో ఒక 6 to 8 months పేషెంట్ జర్నీ చేశాడంటే నన్ను నమ్మి చేసిన వాడే అవుతాడు. వాడికి కరెక్ట్గా అవసరం ఉంటేనే నీ రీప్లేస్మెంట్ చేస్తాం, అంతే చెప్తాం. సో బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా మాట్లాడినందుకు ఏమంటారు, అరే నువ్వు ఫస్టే నీ రీప్లేస్మెంట్ సర్జరీ పోతుంది కదా, నీకు నంబర్స్ తగ్గిపోతాయి కదా అంటే దట్ ఈస్ నాట్ ట్రూ. లెట్ ఇట్ బి, నంబర్స్ గురించి కాదు కదా, కరెక్ట్గా చేయాలి పేషెంట్కి అంతే.
ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ల్యూపస్ ఇలాంటి కండిషన్స్ ఆడవాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి అని విన్నాను. అది కరెక్టో కాదో మీరు చెప్పాలి. ఈ నేపథ్యంలో బోన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి? సో మీరు అన్నది కరెక్టే. బేసిక్గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొంచెం విమెన్లో ఎక్కువ ఉంటుంది. చాలా చాలా కండిషన్స్ ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అన్నీ మనం మాట్లాడలేము. కానీ మీరు అన్నట్టు కీలవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ వెరీ కామన్, ఎస్పెషల్లీ యంగర్ విమెన్. 30s స్టార్ట్ అయిపోతుంది. బట్ ప్రెజెంటేషన్ వచ్చేసి ఆ ప్రెజెంటేషన్ ఎప్పుడు అంటే మెనోపాజల్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రెజెంటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట పెయిన్స్. సి 30sలో ఎవరికైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ అయిందనుకోండి, వాళ్ళు రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మా దగ్గరికి వస్తారు. వీ విల్ గివ్ దెమ్ అట్లీస్ట్ 3 to 4 డ్రగ్స్ ఉంటాయి మనం ఎప్పుడు వాడుకునే. అంటే కోవిడ్ టైంలో హెచ్ఈక్యూ అని ఒక డ్రగ్ విన్నాము, వెరీ కామన్గా పెడతాం. వీళ్ళకి అసలు ప్రాబ్లం ఉండదు. వీళ్ళు మందులు వేసుకునేటప్పుడు వేసుకున్న రోజులు వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉండవు. వాళ్ళకి ఆ కండిషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దే విల్ బీ హ్యాపీ. 45-50 దాకా ఏం ఇష్యూస్ ఉండవు. ఎవరికి ప్రాబ్లం అవుతుందంటే బాడీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా బ్లడ్ టెస్ట్ డిటెక్ట్ చేయవు, ఎప్పుడు నెగిటివ్గా వస్తూ ఉంటుంది అన్ని బ్లడ్ టెస్ట్. సో వీళ్ళని ఏంటంటే సీరో నెగిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇట్లాంటి పేషెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి తెలీదు, ఎప్పుడు చూపించుకున్నా ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉండొచ్చు. సో ఎప్పుడు నెగిటివ్ అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు ట్రీట్మెంట్ ఉండదు. సో ఎప్పుడో 25-30 years స్టార్ట్ అయి ఉంటుంది. వాళ్ళు వచ్చేసరికి 45 yearsకి అప్పుడు బోన్ పెయిన్ సివియర్గా ఉంటాయి. అప్పుడు మనము ఈవెన్ దో దేర్ బ్లడ్ టెస్ట్ సే దట్ దేర్ ఇస్ నో డిజీజ్, వి స్టిల్ ట్రీట్ దెమ్ లైక్ దట్. వి స్టిల్ హ్యావ్ టు స్టార్ట్ దెమ్ విత్ యాంటీ రుమటాయిడ్ మెడికేషన్. నేను చాలా మందికి ఫీమేల్ పేషెంట్స్ ఎస్పెషల్లీ బోన్ పెయిన్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ డౌన్, వైటమిన్ డి నార్మల్ ఉంది, కాల్షియం నార్మల్ ఉంది, ఇంకా తగ్గట్లేదు అనుకుంటే కనుక ఈ మినిమం బేసిక్ డ్రగ్ పెడతాను, హైడ్రాక్సిక్లోరోక్విన్ పెడతాను. ఒక టెస్ట్ డోస్ అనమాట, ఒక 14 days పెడతాం. 14 days పెట్టిన తర్వాత పేషెంట్స్ ఆర్ గెటింగ్ బెటర్. దెన్ యూ నో దట్ ఇట్ ఇస్ దేర్. ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దెన్ నౌ వీ హ్యావ్ రుమటాలజిస్ట్ కమింగ్ అప్ ఇన్ ఎవ్రీ ప్లేస్. బికాస్ బట్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళ యొక్క బోన్ని ఇంకా డ్యామేజ్ జరగకుండా ఉండడానికి బికాస్ ఆఫ్ దిస్ డిసీజ్ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి అంటే ఏం చేయాలి? హౌ డు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ బోన్? దిస్ ఈస్ వెరీ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోఆర్థరైటిస్. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ ఈస్ అ బ్లడ్ బోన్ ప్రాబ్లమ్. యూ కెనాట్ కంట్రోల్ ఇట్ అంటిల్ అన్లెస్ యూ టేక్ దిస్ మెడికేషన్. మీరు బోన్ హెల్త్ కాపాడుకోవాలన్నా ఈ మెడికేషన్ తీసుకోవాల్సిందే. మెడికేషన్ తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అది కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం సేమ్. దట్ విల్ నాట్ చేంజ్. దట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. బట్ దీస్ మెడికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అనుకుంటే మీరు ఈ రుమటాయిడ్ మెడికేషన్స్ తీసుకోకుండా ఎన్ని పనులు చేసినా ఏం చేసినా పోదు. సో అందుకని రుమటాయిడ్ మెడికేషన్స్ తీసుకోవాలి. అవి తీసుకుని మీరు ఇవన్నీ యాడ్ ఆన్ డ్రగ్స్ అవుతాయి, అంతే, యాడ్ ఆన్ మెడికేషన్స్ తప్ప. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యాంటీ రుమటాయిడ్ మెడికేషన్ తీసుకోవాలి. ఎన్నో వచ్చినాయి ఇప్పుడు. వీ హ్యావ్ సో మెనీ డ్రగ్స్ నో దట్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్న డ్రగ్స్ ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ తీసుకుంటే యు ఆర్ కంప్లీట్లీ సేఫ్. అట్లా. సో ఫైనల్గా అండి మనం ఎలా కంక్లూడ్ చేస్తారు మీరు ఒక ఉమెన్ బోన్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన డైట్, తీసుకోవాల్సిన సప్లిమెంట్స్, న్యూట్రిషన్, వర్కౌట్స్ ఒక టైం టేబుల్ ఇచ్చేయండి, ఒక చాట్ లాగా. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ యంగర్ పీపుల్ అండి. సో ఐ విల్ జస్ట్ సే 25 వరకు, ఈవెన్ టిల్ 30 గాడ్ ప్రొటెక్ట్స్ యూ. 30 తర్వాత నోబడి ప్రొటెక్ట్స్ యూ. 30 తర్వాత యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో 30 తర్వాత ఏంటంటే ఐ సజెస్ట్ ఎనీ ఉమెన్ టు హిట్ ద జిమ్ ఫస్ట్ థింగ్. వర్కౌట్ని స్టార్ట్ చేస్తాం బికాజ్ ఐ లైక్ బీయింగ్ ఫిట్. సో వర్కౌట్ని తీసుకుంటే యూ హ్యావ్ టు గో టు ద జిమ్ అట్లీస్ట్ 3 times a week. యూ హ్యావ్ టు పుష్ వెయిట్ అండర్ సూపర్విజన్ టిల్ యూ ఆర్ కాన్ఫిడెంట్ బై యువర్ సెల్ఫ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, డైట్స్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్, లో కార్బ్, moderate amount of fat on a daily basis. Number 3, can you do fasting? Yes, you can do fasting. It is not that you enforce fasting upon yourself. Make sure that you eat before you go to work and eat at the night. Ante simple thing. రెండు సార్లు తినండి చాలు. Whatever you eat, make sure that you don't have cravings again. అర్థమైంది కదా? సో మీరు ఇప్పుడు పొద్దున 7 తిని రాత్రి 8 తిని మధ్యరాత్రులు లేచి 3ంటికి ఇప్పుడు లేచి స్వీట్స్ తిన్నారనుకోండి, అది వేస్ట్, మొత్తం పోయింది. అట్లాంటి చేయకూడదు. అలా చేయకూడదు అంటే ఏంటంటే మనం తినే మీలు మనకి కడుపు నిండాలి. సో ఇప్పుడు ఒక ముద్ద తక్కువ తినడం అనేది ఇప్పుడు రాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ టూ లాంగ్ యూర్ ఫాస్టెడ్. పొద్దున 8 నుంచి రాత్రి 8 అంటే 12 గంటలు ఏం తినలేదు కాబట్టి యూ ఈట్ ఇన్ సచ్ అ వే దట్ యువర్ టమ్మీ ఈజ్ ఫుల్. అప్పుడు యూ విల్ స్లీప్ ప్రాపర్లీ. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కరెక్ట్ టైంకి వెన్ యూ గెట్ అప్ యూ విల్ హ్యావ్ దట్ స్పేస్ టు ఈట్ అగైన్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. సో ఫస్ట్ ఈస్ వర్కౌట్, సెకండ్ ఈస్ డయట్, థర్డ్ ఈస్ సప్లిమెంట్స్. So what are the supplements that I would suggest? So personally I would suggest collagen. Collagen is one of the best drugs that you can take or best supplements. Collagen ki bone health ki sambandham unda andi? Definitely. Collagen type 2 is there in every joint. Collagen is there everywhere andi. Skin నుంచి bone దాకా అన్ని చోట్ల ఉంటుంది collagen. సో collagen టాబ్లెట్ చేసుకున్న వాళ్ళు, collagen supplements తీసుకున్నాం యంగర్ ఏజ్ నుంచే
25 నుంచి 30 తీసుకున్న వాళ్ళకి స్కిన్ చాలా బాగుంటుంది ఆఫ్టర్ 35-40. దాంతోపాటు బోన్ హెల్త్ బాగుంటుంది, లిగమెంట్ స్టెబిలిటీ బాగుంటుంది, ఇంజురీస్ కూడా తక్కువ అవుతాయి. అంటే ఇంజురీస్ తక్కువ ఎందుకు అవుతాయి? సేమ్ ప్రెషర్ పెట్టామనుకోండి నీ పైన, ఒక కొలాజన్ తీసుకున్న పర్సన్కి తీసుకునే పర్సన్కి, కొలాజన్ తీసుకునే వాడికి ఆర్ కొలాజన్ తీసుకునే అమ్మాయికి ఛాన్స్ ఆఫ్ ఇంజురీ ఆర్ లెస్సర్. సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ ఎ మస్ట్. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 10 దాకా ఉంటాయి. ఈ ఫస్ట్ 3 అయితే బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అఫ్ కోర్స్ స్కిన్ గురించి మీకు తెలిసిందే. కొలాజన్ కాకుండా కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఎలా అయితే ఓది కౌంటర్ తీసుకోవచ్చు, అలా కొలాజన్ కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ దట్ యుర్ గోయింగ్ టు గెట్ ఆర్ బర్బ్స్. అన్ని కొలాజన్కి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, దానివల్ల బర్బ్స్ రావటము. మీరు నాకేదో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అన్నారు. అన్నిట్లో ఉంటాయి కొలాజన్. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేవి మేము స్పెసిఫిక్గా డిసీజ్ పెట్టి ఇస్తాం. అయితే మనకు బయట లోకల్గా దొరికేవన్నీ కూడా కొలాజన్ పెప్టైడ్స్ ఉంటాయి. దాంట్లో టైప్ 1 నుంచి టైప్ 10 దాకా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్. దే ఆర్ నాట్ హార్మ్ఫుల్, ఎవరైనా తీసుకోవచ్చు. హార్మ్ఫుల్ ఏం కాదు, ఎవరైనా తీసుకోవచ్చు, ఇష్యూ ఏమి ఉండదు. ఏదైనా సరే అతిగా చేయకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు నేను తీసుకోమన్నాను కదా అని రోజుకి 2 స్కూపులు తాగటము, లేకపోతే 1.5 year దాగి ఏమైనా అయ్యి అంటే కాదు. సి ఎవ్రీథింగ్ హ్యాజ్ అ టైం. సో రోజుకి 1 స్కూప్ తీసుకోవాలి, ఆర్ రోజుకి 1 టాబ్లెటో, రోజు 1 శాచెటో, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months అంతే. ఎవ్రీ 2 months యువర్ బాడీ నీడ్స్ అ డ్రగ్ హాలిడే. ఆ డ్రగ్ హాలిడే ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. చాలా ఇంపార్టెంట్గా, చాలా క్లీన్గా, చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇలాగా విమెన్స్ హెల్త్కి సంబంధించి చాలా సిరీస్ చేద్దాం, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు యువర్ స్పెషలైజేషన్ బోన్ హెల్త్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకాస్త డీటెయిల్డ్గా ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.